బండి నీది కదా ఇడిది. కడగనీయండి సార్, బాగా కడుగుతున్నారు. నా బండి ఎప్పుడు వర్షంలో తడవడే గానీ కడగడం ఇదే మొదటిసారి. రే బురద అంటే నీదు కడుక్కోరా, పక్క వాళ్ళు ఎందుకు? రే నా కళ్ళు బురదని మాత్రమే చూస్తాయి. అది నాదా పక్కనోడదా అని కాదు. నా మైండ్ డిస్టర్బ్ అయితే సర్ఫీస్ రుద్దేటివే. అలా రుద్ది రుద్ది నా కారు చూడేలా నాశనం చేసావు. అసలు అది ఏ కలర్ కారు కోరానో నాకే గుర్తులేదు. దగ్గర గుర్తుందా? రైట్, సూపర్. ఇక మీరిద్దరు ఆరబెట్టుకోవచ్చు. ఆరబెట్టుకోవాలా? సార్ సార్ సార్, నా బ్యాగ్ కూడా మట్టి ఉంది సార్. మట్టి పోద్దిలే, పోద్ది పోద్ది. అరే అది బ్రెడ్ రా. తెలుసు, కానీ దులుపుకు తింటే ఓ సాటిస్ఫాక్షన్. ఆ పాలు మాత్రం ఊదుకుందాగు, లేకపోతే కాలిపోద్ది. సెట్ స్ట్రైట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యూ. ఫ్లవర్ తీసుకో. అది తీసుకోవాలంటే నీ చేతి గ్లౌజ్ వేసుకోవాలి, శానిటైజర్ రాసుకోవాలి. ఆనంద్, అమ్మాయిని టచ్ చేయడానికి కూడా నీ ఓసిడి రూల్స్ ఫాలో అయితే లైఫ్ లో నీకు లవర్ దొరకడం చాలా కష్టం. ఏం పర్లేదు. అయినా నేను ప్రేమించేది, నన్ను ఇంప్రెస్ చేసేది నా కోసం పుట్టిన ఆ క్లీన్ అమ్మాయి ఎక్కడ ఉండే ఉంటుంది. ఆ దేవత కనపడినప్పుడు ఈ హార్ట్ ఆటోమేటిక్గా రియాక్ట్ అయ్యి మైండ్ యాక్సెప్ట్ చేసేలా చేస్తుంది. ఆనంద్ ఆనంద్ ఆనంద్. ఆనంద్, నోటి దాకా వచ్చిన ఫుడ్ ని, చేతి దాకా వచ్చిన ఫ్లవర్ ని కాదండం మహా పాపం. 6 months నుంచి ప్రేమిస్తున్నాను నిన్ను. అస్సలు దేగట్లేదు నన్ను. నీ క్యారెక్టర్ ని స్టడీ చేసి చెప్తున్నాను. నువ్వు అనుకున్న అమ్మాయి దొరకడం చాలా కష్టం. ఇన్ కేస్ దొరికినా నీ బిహేవియర్ తో ఆ అమ్మాయిని దూరం చేసుకుంటావు. సో నా ప్రేమను కాదనుకో ప్లీజ్. నన్ను యాక్సెప్ట్ చేయి. డోంట్ టచ్, డిస్టెన్స్. ఓకే. ఏదో చెప్తున్నావు. నువ్వు అన్నట్టు నిజంగా నేను ప్రేమించే అమ్మాయి వస్తే నా లవ్ని ఎలా గెలిపించుకోవాలో నాకు బాగా తెలుసు. ఓకే, యూ కెన్ గో. ఆనంద్ ప్లీజ్. గో. ఎటు చూస్తున్నారు? కంట్రోల్. భలే సాగుతుందిగా. తినే చోట ఎవడన్నా చెప్పులు పెడతారా? నడిచే చోట ఎవరన్నా చూయింగం వస్తారా? మర్యాదగా తీస్తావా తీయవా? నాదని గ్యారంటీ అంటే ఏంటి? అది ఊసింది నువ్వే, నేను చూసా. బాబు మీకు ఇంకేం పనిలేరా? నా పనే అది. ఇది నాదని ప్రూవ్ చేయి, అప్పుడు తీస్తా. అబ్బే చేయలేడు, దొరికిపోయాడు. సరే, ఆ చెప్పును ల్యాబ్కు పంపించి ఆ గమ్ముకున్న సలైవా శాంపుల్తో నీ సలైవా మ్యాచ్ అయితే కేసు పెట్టి కోర్టుకు పంపించి జైల్లో పెట్టేస్తా. కోర్టా? సలైవంటేంట్రా? ఉమ్మే మహాన్ బావా, నోటి తులకొద్ది ఊసిన దానికి కోర్టు కేసు అంటూ నువ్వు లైఫ్ ఏం చేయాలి ఉన్నావు. ఒక్క నిమిషం, ఐ విల్ రిమూవ్ ఇట్. టిష్యూ 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 అర్రా టిష్యూ. సారీ. నీ సారీ ఎవరికి కావాలి? అటు చూడు.
పిల్లలు స్వచ్ఛ భారత్ అని రోడ్ మీదకి వచ్చి క్లీన్ చేస్తుంటే మీలాంటి ఈడియట్స్ మాత్రం స్పాయిల్ చేస్తూనే ఉన్నారు. నీట్నెస్ అనేది నువ్వు వేసుకునే డ్రెస్ లో కాదు ఉండాల్సింది, లోపల మనసులో. మనతో పాటు మన సరౌండింగ్స్ ని కూడా నీట్ గా ఉంచాలనే జ్ఞానం మనకు ఉండాలి. అర్థమైందా? హలో, క్లీనింగ్ గురించి అంత గొప్పగా మాట్లాడారు. మీ పేరు? మేఘన. తన డైలాగ్ వర్షన్ లాగే తను కూడా చాలా అందంగా ఉండేసరికి కనెక్ట్ అయిపోయా. టాబ్లెట్ కడిగి వేసుకుంటున్న కాన్సన్ట్రేషన్ మొత్తం తన మీదే ఉంది. రే, టాబ్లెట్ రా, అది కరిగిపోతుందా నాయనా? పిన్ని, వీడి ఓసిడికి ఇంకో ఎమోషన్ యాడ్ అయింది. వీడిని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టాలి. 2 రోజుల తర్వాత మళ్ళీ కనపడింది. ఐస్ క్రీమ్ నీట్గా తింటూ, అంటిన్ క్రీమ్ తుడుచుకుంటూ. అది చూసి మళ్ళీ పడిపోయా. సార్ చెప్పండి సార్. He is Mr. Anand, your new project manager. She is Meghana from head office. హలో. హే, మీరు ఇక్కడ మీరు కళ్ళజోడులో గుర్తుపట్టినట్లేరు. అదే ఎవడో బబుల్ గమ్ వస్తే అది మీ చెప్పుకంటుకుని నేను సలైవా గురించి క్లాస్ పీకి. అవును, మీరు నా వెనకే ఉండి నేను వెళ్ళిపోతుంటే నా పేరు అడిగారు. ఎగ్జాక్ట్లీ. మీరు వెనక్కి తిరిగి మేఘనా అని చెప్పి అక్కడితో ఆగకుండా ఇక్కడ దాకా వచ్చి నేను మీ సోది వినేలా నా జుట్టు పీక్కునేలా. కరెక్ట్ సార్. షటప్. సారీ సార్. అంటే ఆ అమ్మాయిని చూసిన ఎక్సైట్మెంట్లో. ఎక్సైట్మెంట్ అయితే అది నా ఎదురుకుండా చూపించాలట. పక్కెళ్ళి పులిహోర కలుపుకొచ్చుగా. అలా కలుపుతా. పదండి. రండి. ఆగు. ఆ అమ్మాయి హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చింది నీతో కలిసి ప్రాజెక్ట్ లో వర్క్ చేయడానికి, కానీ నీతో నీ చెప్పులు కంటే బబుల్ గమ్ గురించి, నీ చేతుల కంటే పేడ గురించి డిస్కస్ చేయడానికి కాదు. బీ సీరియస్ ఇన్ యువర్ ఆఫీస్ అవర్స్. తీసుకెళ్ళి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఆ రోజు పక్కన నేను కూడా ఉన్నాను, నన్ను గుర్తుపట్టలేదు. అవును, గుర్తుపట్టాను. ఆ రోజు మనందరం భలే కనెక్ట్ అయ్యాం కదా. రండి రండి. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎలాంటి పర్సన్ దగ్గర పనిచేయాలో అని భయం వేసింది. మీరు సో అండ్ సో అని తెలిసాక చాలా ధైర్యం వచ్చింది ఇప్పుడు. అసలు నేను కూడా నమ్మలేకపోతున్నాను. అంత చిన్న బబుల్ గమ్కి భలే అతుక్కుపోయాం కదా ఇద్దరం. అర్థం కాల, అర్థమైనట్టే ఉంది. నువ్వు అలా ఉంటేనే బెటర్, హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో. సార్ జస్ట్ జోకింగ్ యా. చూస్తా చూస్తా ఈ నవ్వులు ఎన్నాళ్ళుంటాయో. నువ్వు బాగా కూలుకునేదాకా. ఎవరు? అనిత. తను చేద్దాం అనుకునే ప్రాజెక్ట్లోకి నువ్వు వచ్చేసరికి జెలసీ. అయ్యో, ఇచ్చేయకపోయారా? అంతా ఈశ్వరేచ్ఛ. ఆయన డిసైడ్ చేస్తాడు, మనం పాటిస్తాం అనమాట. ఎనీవే, థ్యాంక్ యూ సార్. సార్, థ్యాంక్ యూ. అమ్మాయి చక్కగా ఉంది. ఎవర్రా? మేఘనా అని రీసెంట్గా మా ఆఫీస్లో జాయిన్ అయిందమ్మా. ఓహో, రీసెంట్ క్యాండిడేట్ అంటే తమ క్యారెక్టర్ పూర్తిగా చూడలేదన్నమాట. చూస్తే నువ్వు ఇలా తన ఫోటోలు చూస్తూ ఉండవని నా గట్టి ఫీలింగ్. నాది మరీ అంత బ్యాడ్ క్యారెక్టరా? నో 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 నో, యువర్స్ ఇస్ ఎ వెరీ గుడ్ 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 క్యారెక్టర్. కానీ మరీ అన్ని గుడ్లు భరించడం ఏ అమ్మాయికైనా ఓవర్ హీట్ అని. ఏడ్సావు. తను కూడా నాలానే క్లీనింగ్ అంటే ప్రాణం ఇస్తుంది. ఆహా, అసలు ఎలా కలిసాం తెలుసమ్మా? చెప్పు కంటిని బబుల్ గమ్ క్లీన్ చేసే ప్రాసెస్ లో ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. చెప్పుల కంటే బబుల్ గమ్మా? చిచ్చి చిచ్చి చి. తమరి ప్రస్థలం అలా మొదలైందా? ఎదవేటకారాలు ఆపు. తను నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నచ్చాల్సింది నేను తనకి. అవునా? నీకు విషయం తెలుసా? అదే పెద్ద ప్రస్థానం. ఎందురా చెప్తా. దిస్ ఇస్ ద టైం వెరీ వాక్ అండ్ టాక్. 10th లో లేలా సుజాత. లేత ప్రాయంలో పక్క పక్కనే కూర్చునేది పిల్ల. వింటర్ సీజన్ లో సైనస్ తో ముక్కు ఇలా చీదిందని. ఏ చీదలా, ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చానంతే. అవాయిడ్ చేసి పారిపోయావు, గుర్తుందా? ఏం నాకు గుర్తులేదు. ఉండదు. ఇంటర్మీడియట్ లో ఇంటి వెనక పద్మ. గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పావు, కానీ కార్డు చేజారి డ్రైనేజ్ లో పడింది. పాపం ప్రేమతో ఇచ్చాడు కదా అని చేత్తో తీసింది, అసహించుకొని పారిపోయింది. అసలు ఓసిడి బిగినింగ్ స్టేజ్ నుంచే మీరు ఇలా అమ్మాయిని కట్ చేసుకుంటూ పోయారు కదా.
ఇది ఓసిడిలో పిహెచ్డి స్టేజ్. ఎలా ప్రేమిస్తారు? హౌ? సరే, సపోజ్ నీ కర్మకాలి నీ ఎల్సిడి ఫిగర్ చూసి ఏదైనా అమ్మాయి ప్రేమించినా తమరి లోపలున్న ఓసిడి మొహం చూసి మాత్రం అసహించుకుంటుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. డొనాల్డ్ డక్. రే ఐ హ్యావ్ ఎ టూత్ పిక్. అయితే ఓకే, నువ్వెన్నా చెప్పరా, ఆ అమ్మాయి నేను కంపాటబుల్, ఖచ్చితంగా నచ్చుతాను. 1 monthలో అమ్మాయిని తీసుకొచ్చి ఇద్దరు అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోపోతే అప్పుడు అడుగు. ఎస్, ఆ మాట మీదే ఉంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మా. తప్పకా కాన్ఫిడెంట్గా కిషోర్ గారికి చెప్పిన నిజంగా నేను తనకు నచ్చకపోతే ఏమో, అలా తన గురించి ఆలోచిస్తూ వాష్రూమ్లో ట్యాప్ తిప్పితే ఎవరైనా వాష్రూమ్కి వస్తే ఓ మై గాడ్. యా యు రైట్. మేఘ్నా, వాష్రూమ్లో వాటర్ రావట్లేదు, వాడుకోవాలంటే కింద ఇంకోటి ఉంది. సో స్వీట్, థ్యాంక్ యూ. బట్ ఆయన ఎలా వెళ్ళారు? ఎవరు? వాటర్ లేకుండా ఏం చేసి ఉంటాడు వీడు? అంటే సార్, Yes? న్యూ అప్లికేషన్స్ ఏ ఒకసారి పక్కన చూడండి. పెట్టు. బొగ్గలేంటి ఎర్రగా వాడుతున్నా నాకు చెప్పొచ్చుగా. ఫోన్ చూసుకో. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? వస్తున్నాడు. హే ఆనంద్, హౌ ఆర్ యు మ్యాన్? ఆనంద్, ఎనీ ప్రాబ్లం? ఫీవర్? టచ్ చేసి చచ్చిపోతాం. నా చేకండి బంగారం, గోల్డ్ డూడ్, కమ్ ఆన్ కూల్. నోటీస్ చింపి లోపలికి వెళ్ళాం. వాటర్ లేదు, టిష్యూ లేదు, సోప్ లేదు. చెయ్యి ఎక్కడ కడుక్కున్నారా ఎదవా? అవసరం ఏముంది? హౌ- అవసరం ఏముంది అంటున్నా. ఈ చేయుందా? ఈ చేయుందా? బ్రో, అబ్బాయిలో నాకు కొంచెం రఫ్ గా ఉండాలా? ఒకసారి నన్ను హక్ చేసుకో, యూ ఫీల్ బెటర్. నన్నే కొడతావా? ఈ రోజు ఆఫీసులో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఛీ, పోరా క్లీన్లెస్ లో ఎదవా. MD గారు? సారీ, ఏం కాదు, లైట్ తీసుకోండి. ఏంటి సార్ ఇది? బాత్రూమ్కి వెళ్తే చేతులు కడుక్కోవడం, స్నానం చేస్తే సబ్బుతో రుద్దుకోవడం, వాటర్ వస్తుందా లేదా చెక్ చేసుకొని మరీ పోసుకోవడం, ఇటువంటి కొత్త కొత్త అలవాట్లు నాకు లేవు సార్. అసలు నేర్చుకోను కూడా. ఈ టిష్యూ ఏంటి సార్? అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచి ఇది ఉందా సార్? ఇది కదా మన టిష్యూ, క్లీన్ వైట్ పేపర్. ఏదో ఇంత తడంటిందని ఇలా తుడుచుకోవడం, అలా పడేయడం మన కల్చర్ కాదే సార్. మీకు విషయం చెప్తున్నా, నాకు అర్ధాంతరంగా ఏదైనా వస్తే 10 మందిలో చేసేయడమే సార్. అసలు దిగుపడను. ఆ మాత్రం దానికి చేసుకుంటాడా? కడుపులో గుద్దుతాడా? ఆగవా నువ్వు. ఓ కడుపులో గుద్దాడు, ఒంగ పెట్టి గుద్దాడని ఏంటిది చిన్నపిల్లలాగా? సార్ సి చెప్పండి. ఆనంద్, హీజ్ యువర్ కలీగ్. కడుపులో అంత గట్టిగా గుద్దకూడదయా. సే సారీ టు. ఈడయా? ఇంకెందుకుంటాడు? అడుగు అడుగు. స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి యూటర్న్ తీసుకొని ఎగ్జిట్ లో ఉన్నాడు. మీరు తొమ్మండి సార్. ఇంత పెద్ద కంపెనీకి ఓనర్ అయి ఉండి మీ తుమ్మును కూడా వాడు భరించట్లేదు సార్. మీరంటే రెస్పెక్ట్ లేదు, మీ తుమ్మంటే రెస్పెక్ట్ లేదు. ఏం ముఖ్యత్వం పుట్టారు వచ్చి వాకుండా పని చూసుకో. మేఘ్నా, వెళ్ళకి ఏం చేస్తుంది? మామూలుగా భయపెట్టావా? అదే కాదు, నిన్ను చూస్తే ఎవరైనా పారిపోవాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ. క్యాబ్ వెళ్ళిపోయింది, కెన్ యూ డ్రాప్ మీ? థ్యాంక్స్. అదండి వెళ్దాం. థ్యాంక్ యూ.